నమస్తే. కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ అభ్యర్థి నవీన్ యాదవ్ ప్రస్తుతం మనతో పాటు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో నవీన్ యాదవ్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. చాలా గెలుపు గుర్రాల్లో మిమ్మల్ని సెలెక్ట్ చేశారు. సో ఎట్లా ఫీల్ అవుతున్నారు? నేను 1% హ్యాపీ ఫీల్ అయితే మా కాన్స్టిట్యున్సీ అంటే నేను చాలా సంతోషంగా భావిస్తున్నాను. నా ప్రాంత ప్రజలు ఇన్ఫైనైట్% సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఒక స్థానికంగా సమస్యలపైన అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, ప్రజలతో కలిసి పోయే వ్యక్తి, ప్రజల్ని గౌరవించే వ్యక్తికి అవకాశం కల్పించినారు కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మా ప్రాంత ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు. నవీన్ యాదవ్ ఒక బీసీ బిడ్డ, యాదవ్ సామాజిక వర్గానికి చెందినటువంటి బిడ్డ. ఆయన మీద టికెట్ రాకముందు నుంచే సోషల్ మీడియాలో కుట్ర జరుగుతున్నది, ఒక చర్చ జరుగుతున్నది. మీకు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో మద్దతు కూడా వస్తూ ఉంది. ఎట్లా చూస్తారు ఈ కుట్రలు? అవి కుట్రలు. వాళ్ళు నన్ను ప్రమోట్ చేస్తున్నారు. నవీన్ యాదవ్ ప్రజలకు నవీన్ యాదవ్ ఏందో తెలిసే విధంగా చేస్తున్నారు. అవన్నీ కూడా కుట్రలు, అవన్నీ ఫాల్స్ అలిగేషన్స్. నేను దాని గురించి కాదు. ఈరోజు నవీన్ యాదవ్కి బీఫామ్ టికెట్ రావద్దని ఈరోజు కాదు, 2018లో అట్లే కుట్రలు చేసి నాకు రాకుండా చేసినారు. 2023 కూడా అట్లే కుట్రలు చేసి నాకు రాకుండా. సరే, రాజకీయంగా ఎవరినన్నా ఎదగకుండా పొలిటికల్గా అవకాశాలు కల్పించకపోతే పొలిటికల్ డ్యామేజ్ అవుతారు. కానీ బీఆర్ఎస్ పార్టీ పర్సనల్గా కుటుంబాలను టార్గెట్ చేసి, రిలేటివ్స్ని టార్గెట్ చేసి అనేక తప్పుడు కేసులు పెట్టి లైఫ్సే స్పాయిల్ చేయాలని చూసినటువంటి బీఆర్ఎస్ పార్టీ, అది ప్రజలకు అంతా తెలుసు. సో ఈరోజు కొత్తగా కుట్రలు వంతలేరు. వాళ్ళు గత 10 సంవత్సరాలుగా చేసే కుట్రలే. వాళ్ళకి ఏమన్నా ఉంటే వాళ్ళు పబ్లిక్లో వెళ్ళి చేసినటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ గురించి ఓట్లు అడగాలి. కానీ నవీన్ యాదవ్ అంటే ఏమవుతుంది? మా ప్రాంత ప్రజలకి దే ఆర్ విత్ వెరీ క్లారిటీ. నవీన్ యాదవ్ ఏందో మా పబ్లిక్కి తెలుసు. వాళ్ళు అది ఫాల్స్ ఎలిగేషన్స్ అని. సో ఈ 2 months దాదాపు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో తిరుగుతున్నారు. సమస్యలను ఐడెంటిఫై చేసిన ప్రధాన సమస్యలు ఏమున్నాయి? ఈ 2 months నుండి తిరగట్లేదు. నేను 17 సంవత్సరాలుగా తిరుగుతున్నాను. నేను ఈ ప్రాంతంలో అనేక సమస్యలు పైన మాకు అవగాహన ఉంది. డ్రైనేజ్ సిస్టమ్స్, సీసీ రోడ్స్ కావచ్చు, యువతకి ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళకు ఒక కాలేజ్ లేకపోవడం కావచ్చు. సో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ చేయని పని కాంగ్రెస్ 2 నెలల్లో 150 కోట్ల రూపాయల డెవలప్మెంట్ యాక్టివిటీస్కి బడ్జెట్ శాంక్షన్ చేసి 80 కోట్ల రూపాయలు వర్క్ టెండర్స్ అయిపోయి ఈరోజు ప్రతి గల్లీలలో అంటే ఎక్కడెక్కడైతే సమస్యలు మా దృష్టికి కానీ ఆ పెద్దల దృష్టికి వచ్చినటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం చేస్తూ ఉన్నాం. 80 crore రూపీ వర్క్ జరుగుతుంది. 10 సంవత్సరాలు జరగని పనులు ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. సో అది కమ్యూనిటీ హాల్స్ కావచ్చు, సీసీ రోడ్స్, డ్రైనేజ్ సిస్టమ్స్, హై టెన్షన్ పోల్స్ కావచ్చు. సో ఇటువంటి యాక్టివిటీస్, నాలా వైడనింగ్స్ కావచ్చు. 2 నెలల్లో దాదాపు 150 కోట్ల రూపాయల డెవలప్మెంట్ యాక్టివ్. అభివృద్ధి కార్యక్రమాలే కాకుండా సంక్షేమ పథకాలు, వైట్ రేషన్ కార్డు కావచ్చు, 200 యూనిట్స్, కరెంట్ కావచ్చు, గ్యాస్ కావచ్చు, ఉచిత బస్సు కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, ఇవన్నీ కూడా చాలా ప్రజలు హ్యాపీగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ పైన నమ్మకం పెరుగుతూ ఉంది. డెఫినెట్లీ మా ప్రాంత ప్రజలు కాంగ్రెస్ పార్టీని హైయెస్ట్ మెజార్టీతో గెలిపారు. ఎవరితో కాంపిటీషన్ ఉంటుంది నవీన్ యాదవ్? బీఆర్ఎస్ అభ్యర్థితో, బీజేపీ అభ్యర్థి? ఎవరితో లేదు కాంపిటీషన్. ఎవరితో లేదు. నవీన్ యాదవ్ మెజార్టీతో కాంపిటీషన్. టికెట్ వచ్చిందంటే ఎవరికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి? టికెట్ ఇచ్చిరంటే కాంగ్రెస్ పార్టీలో ఎవరికైనా కృతజ్ఞతలు తెలియాలనుకుంటారు? ఎంటైర్ కాంగ్రెస్ పార్టీ మేడం, ఏఐసిసి పెద్దలైనటువంటి సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, మల్లికార్జున్ ఖార్గే గారికి, కేసీ వేణుగోపాల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ యువకుడికి, సమాజానికి ఉపయోగపడే యువకుడిని లైఫ్ స్పాయిల్ చేయాలనే ఆలోచనలో బీఆర్ఎస్ పార్టీ ఉంటే, ప్రజలకి అండగా నిలబడతాడనే ఒక నమ్మకం నా మీద పెట్టుకొని, ప్రజలకి అనుక్షణం వాళ్ళ కష్టసుఖాల్లో నిలబడతాడని ఒక నమ్మకం నా మీద పెట్టుకొని నాకు ఈ అవకాశం కల్పించినటువంటి మా ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నకి, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, ఇన్ఛార్జ్ మేడం నటరాజన్ గారికి, విశ్వనాథం గారికి, ఎంటైర్ క్యాబినెట్, వీళ్ళందరూ కూడా నాకు పబ్లిక్లో ఉన్నట్టు నా మీద ఎంతో నమ్మకంతో అవకాశం కల్పించినారు. కాబట్టి అందరికి కూడా మనసారా కృతజ్ఞతలు, పాదాభి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. చివరిగా మీతో టికెట్ ఆశపడి భంగపడేటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో, అంజన్ కుమార్ యాదవ్ కావచ్చు, సిఎన్ రెడ్డి కావచ్చు, ఇట్లాంటి వాళ్ళందరినీ కలుపుకొని ముంగలికి వెళ్తారా? అందరూ కూడా కలుపుకొనే పోవాలా. అవకాశం ఎవరికైనా నచ్చింది. 2023లో నాకు అవకాశం రాలేదు, అజరుద్దీన్ గారికి వచ్చింది. పార్టీ కోసం కష్టపడ్డాం. ఈరోజు ఎవరైనా ఆశించవచ్చు కాంగ్రెస్ పార్టీ నుండి టికెట్స్. అవకాశాలు అధిష్టానం ఎవరి నిర్ణయం మేరకు వాళ్ళకి అవకాశం ఈరోజు నాకు వచ్చింది. నేను అది సంతోషంగా, అదృష్టంగా భావిస్తున్నాను. కాంగ్రెస్ పార్టీని గెలిపించో, ఇదంతా కూడా కుటుంబమే, అందరం కూడా కాంగ్రెస్ పార్టీ ఫ్యామిలీ.
అందరం కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడానికి అందరం కలిసి పనిచేస్తాం. అందరినీ కూడా కలుస్తాను. నా ప్రయత్నం నేను చేసి అందరినీ కలుసుకుంటాం. పెద్దలు ఉన్నారు, అందరం కలిసి పని చేసుకొని కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద అందరినీ కలుపుకొని ముందుకెళ్తాను, అందరితో కలిసి ఖచ్చితంగా ఘన విజయం సాధిస్తామంటూ నవీన్ యాదవ్ చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.